ఇప్పుడు ఈ డీహైడ్రేషన్ వల్ల హార్ట్ అటాక్ అయినా ఇంకేదైనా సరే సమస్యలు వస్తాయి? ఇంకా చాలా సమస్యలు వస్తాయి. ఈ హార్ట్ అటాకే కాకుండా చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మనం ఎండలో తిరిగామనుకోండి, మనకి స్వెట్ ద్వారా మన చాలా బాడీ ఫ్లూయిడ్స్ పోతాయి. అందులో ఓన్లీ వాటరే కాదు, మనకి సాల్ట్స్ కూడా పోతాయి అన్నమాట. అంటే సోడియం, పొటాషియం అలాంటివి కూడా పోతాయి. మనకు సోడియం కంటే కూడా ఈ పొటాషియం పోవడం అనేది హార్ట్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇలా డిహైడ్రేషన్ వల్ల ఈ పొటాషియం బ్యాలెన్స్ తప్పిపోతుందో సడన్గా హార్ట్ రేట్ 200-250కి వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. దాన్నే వెంట్రికులర్ టెకికార్డియా ఆర్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అని కూడా అంటాం. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు మరి ఇలాంటి కంప్లైంట్ ఉండేటప్పుడు ఆ డీహైడ్రేషన్ తప్పించుకోవడం అంటే ఓన్లీ వాటర్ తీసుకుంటే సరిపోతుందా? లేదండి, చూడండి, ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు బాడీ నుంచి పోతున్నది ఓన్లీ వాటర్ కాదు, వాటర్తో పాటు సోడియం, పొటాషియం అనేవి కూడా పోతున్నాయి. సో మనం ఓన్లీ వాటర్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే బ్లడ్లో వాటి తాలూకా సోడియం, పొటాషియం తాలూకా లెవెల్స్ ఇంకా తగ్గుతుంది. సో అందుకనే మనం సమ్మర్లో డీహైడ్రేషన్కి వాటర్తో పాటుగా అందులో లెమన్, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకున్నాం అనుకోండి, మనం బయటికి పోతున్న ఎలక్ట్రోలైట్స్ని మళ్ళీ తీసుకోగలుగుతాం. ఓకే. దానివల్ల మనం ఈ డేంజరస్ ఎరిథ్మియాస్ అనుకున్నాం కదా, ఈ హార్ట్ రేట్, వెంట్రికులర్ టెకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అని మాట్లాడుకున్నాం కదా, అది రాకుండా ఉంటాయండి.